హాయ్, ఐఎమ్ డాక్టర్ రోజా, పెలికాన్ హాస్పిటల్, గుడివాడ. ఈ రోజు నేను మీతో షేర్ చేసుకోబోయే విషయం ఏంటంటే, ఈ రోజు నాకు ఓపీకి ఒక అమ్మాయి వచ్చింది. తను హిస్టరీ ఏంటంటే, మొదటి కాన్పు తనకి రైట్ ట్యూబ్ లో వచ్చింది. వచ్చి అది రప్చర్ అయిపోయాక విపరీతమైన కడుపు నొప్పితో హాస్పిటల్కి వెళ్ళింది. అది రప్చర్ అయిపోయిందని స్కాన్ లో చెప్పి తనకు సర్జరీ చేసి రైట్ ట్యూబ్ తొలగించారు. ఇప్పుడు తనకి రెండోసారి పీరియడ్ మిస్ అయింది. పీరియడ్ మిస్ అయినప్పుడు ఆ అమ్మాయి యూరిన్ టెస్ట్ చేసుకుని సొంతంగా పాజిటివ్ అని తెలిసాక తనకు తెలిసిన ఒక వ్యక్తికి ఫోన్ చేసింది. అప్పుడు వాళ్ళు మెడికల్ పర్సన్. వాళ్ళు ఏం చెప్తారంటే, నువ్వు హెచ్సిజీ ఇంజెక్షన్, ఫోలిక్ యాసిడ్ టాబ్లెట్స్ తీసుకో, తర్వాత హాస్పిటల్కి వెళ్ళు అని సలహా ఇచ్చారు. ఈ అమ్మాయి ఓన్ గా సొంతంగా నా దగ్గర కన్సల్ట్ అయింది. ఇప్పటికీ ఆ అమ్మాయి అరౌండ్ 6 వీక్స్. ఎందుకు తను మిస్టేక్ చేసిందని అంటున్నానంటే, ఒక్కసారి ఎక్టోపిక్ వచ్చిన వాళ్ళకి మళ్ళా ఇంకొక ట్యూబ్ లో కూడా ఎక్టోపిక్ వచ్చే అవకాశం ఉంటుంది. రికరెన్స్ రేట్ ఉంది ఎక్టోపిక్. ఈ మిస్టేక్ ఎవరు చేయకూడదు. తనకి ఎప్పుడు పీరియడ్ మిస్ అయిందో వెంటనే డాక్టర్ కన్సల్ట్ చేసి ముందు చేయాల్సిన విషయం ఏంటంటే, స్కాన్ చేయించుకోవాలి. అలాగే బ్లడ్ లో బీటా హెచ్సిజీ లెవెల్ మెజర్ చేయించుకోవాలి. ఇన్ కేసు శాక్ కనుక కనపడకపోతే మనం బీటా హెచ్సిజీ లెవెల్ మళ్ళీ 48 అవర్స్ తర్వాత రిపీట్ చేస్తే అది ఎలివేట్ అవుతా ఉంది అంటే ప్రెగ్నెన్సీ అనేది యూట్రస్ లో ఫామ్ అవుతుంది, వస్తుంది అని అర్థము. అదే బిఫోర్ రప్చర్ మనం చూసుకుని ఉంటే మనం సర్జరీ అవాయిడ్ చేయొచ్చు. ఇప్పుడు ఈవెన్ నాన్ సర్జికల్ మేనేజ్మెంట్ కూడా వచ్చింది. ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీకి ఇంజెక్షన్స్ ఇవ్వడము, వెయిట్ చేయడము, అబ్జర్వేషన్ లో పెట్టి రిపీటెడ్ గా స్కాన్స్ చేసి ఆ ప్రెగ్నెన్సీ అబ్జర్వ్ అయిందో లేదో చూడడం కూడా వచ్చింది. ఇలా లేట్ గా రావడం వల్ల సర్జరీనే ఎండ్ ఆప్షన్ లాగా అయిపోతా ఉంది. సో నేను మీతో ఈ విషయం షేర్ చేసుకోదలుచుకున్నాను. ఈరోజు మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి ఇది. థ్యాంక్ యూ.